అగో ఈరవ ప్రాణం పోతే అవ జపము తీసుకొని ఆకిట్ల వేసుకొని ఇద్దరు కొడుకులు అగో ఇద్దరు ఈ కొడుకులు తలరేవన కూర్చుంటే ఆ కొడుకు సీను ఆ కొడుకు అశోకు చెరువుని కూర్చొని కాళ్ళ నడవ తల పెట్టి కూలి కూలి వేస్తాంటే ఆ సత్యవతరా ఇద్దరు బిడ్డలకి ఏర్పాటైతే ఆ బిడ్డ ప్రేమలత ఆ బిడ్డ ఏమలత ఆ బిడ్డ కోవాలవ్వ ఇళ్ళనక తలపనక కట్టుకున్న భర్తలేమడి పెట్టుకొని కన్న పిల్లల తోలుకొని అవ్వా బిడ్డల పండుగొట్టి బండలేపుకుంటా ఇక్కడ దిగి సాత తట్టుకుంటూ ఊరికి అవ్వ ఎంత పొడుగుతూ ఉన్నదో అవ్వ మొక్కల మొక్కం పెట్టి అవ్వ ఈ బిడ్డలో వచ్చినాం మమ్మల్ని ఏ తమ్ముని చేతులు పెట్టినవు మమ్మల్ని ఏ అన్న చేతులు పెట్టినవు ఏ మరదళ్ళ చేతులు పెట్టినవవ్వ ఇద్దరక్క చెల్లెళ్ళు పోయి ఇద్దరు తమ్ములాలు కోరి ఊరి తమ్ములారా మనం అమ్మలేని పిల్లలు ఆనాడే తమ్ముడు ఆయన కూడా కొట్టుకొని మనకు ఉన్నదనుకున్నాము మన అమ్మనేడ దాచుకుందామని ఇద్దరు బిడ్డలు అన్నదమ్మల పట్టుకొని వేస్తే అంత మొగోళ్ళకైనా ఒకప్పుడు చూడు కడుపులో అసలు ఆగలేక అక్కడ చెల్లెల్లో పట్టుకొని ఏడవలేదు ఆడవిల్లాలు ఎడితే అందరు ఎడతారవ్వా మొగోడు ఎత్తే కొసాగిరి దాటది ఆడవిల్ల ఈ వాడకెత్తగా వాడకి నెత్తదన్నరే నీవు దచ్చిన నాడు ఒక్కరోజే అవ్వా అన్న పాపానికి మాగిన వారు ఓ అని వరితే అయ్యో అడవిల్ల చూడు పెద్ద వీణ గింజలేరుక పుక్కినట్టు గా తీరిగా ఏడబట్టినని ఎత్తకటి కత్తురాలైన కళ్ళ పొన్న నీళ్ళు అడుగుతారు అవ్వా నీవు తెచ్చి పేరనాడుక ఒక్కరోజు వస్తే అగ మాకు సత్య జీవి స్వర్గం అంటుంది మీరు చచ్చి ఇట్లుంటే సూచన మనకి 7 ఉన్నారా మనకి అవతల వారే దిక్కు లేదు అదే ఒక్క కొడుకుంటే లంగైన దొంగైన మరి పాలోళ్ళు పక్క పొన్నోళ్ళు ఎవరు రాకుండా ఈపు కట్టుకపోయి అవనయ్యన అవతలు వేసుకుంటూ చూడానే చుట్టారు అవ్వా నలుగురి బిడ్డల కంటే అవ ఈ బిడ్డనుగా ఊరికి ఇచ్చినాం అవ ఆ బిడ్డ గండాల పుట్టిన బిడ్డ పాడు వాడం మా గుంప బిడ్డ లేదనుకుందు అవ్వా ఇన్ని రోజుల బట్టి ఎవరి కాళ్ళు తెలియదు నేను సవంతం ఉన్న జవాకు గీత సలావు లేపలేదమ్మా నేను పెట్టిన పేరు నీకు తెలవాలమ్మా బిడ్డ అగం అటువంటి కనుక నేను నా బిడ్డ పేరు నాచారిదేవి నా బిడ్డ పేరు నాచారిదేవి అగ నా పేరు తోటి విలువ గాని మీ ఎరకల పేరు నా బిడ్డకు పెట్టకే నా బిడ్డను ఈ రెక్కల తోటి దారి నా బిడ్డ ఆడాలి బిడ్డ అయినాడు కాళ్ళకు పచ్చీలు వేసి ఏలు పట్టుకొని నా బిడ్డను కత్తర వీర నడక నేర్తాననుకున్నా బిడ్డ నడక చూడలేదో బిడ్డ మాట మేము ఏ రాత రాసుకొని మీరు కచ్చినాం ఏ తల్లిదండ్రి అయినా పిల్లల తిరాని మాటలు మాట్లాడితే ఎడలేని సంబరం ఓవ నా బిడ్డకి ఇంత మాట్లాడింది ఓయ నా బిడ్డకి ఇంత మాట్లాడిందని భుజాన్ని ఎత్తుకొని వాళ్ళ పొన్న తిరిగి సంబరపడుతుంది బిడ్డ ఆడగా వీడు ఆటలు చూడలేదు ఆడగా బిడ్డ ఆటలు చూడలేదు
అగో ఈ ఆడి పిల్లలకైనా అవ వీణ బలము అయ్య వీణ బలము కానీ అన్నదమ్ముల వీణ బలం ఉంటుందా? అన్నదమ్ముల వీణ ఉన్న బలము వదిన మరదళ్ళ వీణ ఉంటుందా? ఏ బిడ్డైనా 6 నెలలకో ఏడాదికో 3 నెలలకో మావల చూసేస్తామని ఈగ పోసుకొని బిడ్డలు ఓ పూట వస్తే అన్నల మంచోళ్ళు అయితే చెల్ల ఎప్పుడు వచ్చినవు రా అని కూర్చుండు అంటారు, కురి చేస్తారు. అంత మంచోడు కాకపోతే మందలియపోతే అన్న మందలియలేదని ఇంట్లో పోయి కళ్ళ నిండా నీళ్లు తీస్తే ఓ బిడ్డ నేను లేనా రా బిడ్డ అని అన్న మాట్లాడపోతేంది, తమ్ముడు మాట్లాడపోతేంది, నీ మరదన్ను మందలియపోతేంది అని ఎడ్డిదైనా గుడ్డిదైనా అవశాతనైనా చేతగాక హర్తోడు గుడిగా వేసి బిడ్డలకు కడుపు నిండా పెట్టుకొని కడుపు నిండా అన్నం పెట్టుకొని బాబా నీ తల ఇంత వచ్చి నీ పెయ్యి ఎంత పట్టాని ఆ బిడ్డలు అవరు చూసి కుండె నీళ్లు కాగబెట్టి తల్లికి తాళం పోసి బట్టిడిచి బట్ట కట్టి అవని మళ్ళా 4 రోజుల కత్తమంటారు. కత్త ఈరవ ఉన్నన్ని రోజులు ఆడవిళ్ళకు అమ్మగారితోవా ఈరవ్వ ప్రాణం పోతే ఈ ఊళ్ళో మాకే ఉన్నది. అవవేరా అయ్యలేడు, అయ్యలేరా అవ్వలేదు. అందుకే అన్నదమ్ములు ఉండాలి, పెట్టిపోయకున్నవని పేరున్నదారనుకుంటారు. కాళ్ళు మొక్కుతావు కాళ్ళ వీడవరి కోటయ్య ఏడవైనా ఏడవ నీ బిడ్డని ఏమంటావు? ఎట్ల పేరు మేము మారవాము ఉంటే వాళ్ళు ఏడుస్తారు తప్ప ఆయన మనసు మారి నా బిడ్డ ఎందుకు ఇస్తాను తీసుకుంటే ఇదివరకే మళ్ళీ నీకు ఎనికేం లేదు పోదాం అని అంగెలపల్లి గ్రామం పోతామన్నారా నన్ను బాగా ఎగిరియకు నేను బాలంతాను ఇట్టాడు గుడిస్తే ఆ బిడ్డను ఆచారం ఎత్తుకొని గుడిసె లోపల అడుగు పెట్టిండా అడపవుతాను ఎప్పుడు అడుగు పెట్టిన ఆచారం ఎత్తుకొని ఆ గుడిసెలో పనవట్లేవులా ఇక పుట్ట కూడా పుట్టినది ఏంటి అంటే మా చెప్పల మేము పడతాను ప్లాస్టిక్ డోన్ నన్నే పడుతుంది చెప్తుంది చొరదండికి రా చెప్పదండికి రా అతబందికి రా సారబందికి రా కలుగుండికి రా పాట మొత్తం అన్న బయలు వస్తున్నానే
ఎట్లనయ్యా? ఎలవల్ల బిడ్డ అయితే మనం ఎరకలను ఆదుకుంటాము. పాట పాడితే అటు ఎలవల్ల కలవాలి, ఇటు ఎరకల కలవాలి. కష్టంటే పాట పాడాలి. నువ్వే వాడవయ్యా మరి. అయ్యో నువ్వే వాడవయ్యా. లాలేకరి కళాపతి ఈ బిడ్డ ఏనాడు కడుపులో ఉండకున్న కన్న బిడ్డలకి చదువుకుంటాము. అందుకే అన్నారమ్మ కన్న బ్రహ్మల కన్నా చదువుకున్న బ్రహ్మలు ఎక్కువ ఉంటే ఆట. అమ్మ రావే రావే బిడ్డ రావే బిడ్డ అమ్మ పచ్చి పాలు తను ఉన్నదా బాబురంగా బిడ్డల బట్టేనా రోజులు గడవంగా దినములు గడవంగా బిడ్డ ఏనాడు ఒక నెల బిడ్డ పెరిగిందే అమ్మా. పదగడి చూడపోయిన అవ్వ వీళ్ళెవరంటే వీళ్ళెవరో కాదురా మీ చెల్లె. చెల్లె నేను ఎత్తుంటా చెల్లె, నేను ఎత్తుంటా చెల్లె. నువ్వు ఎత్తావునా? అరే అట్లా కాదని ఎత్తుకుంటా అంటానా? తుట్టి లెక్కన మూర నువ్వు తుంటానే తెలియదు, ఎత్తుకుంటా అంటే తెలుస్తలేదు. ఎత్తుకుంటా సరే ఎత్తుకోకూడదు చెల్లె. తుంటా తుంట కాదురా ఎత్తుకుంటాను. అదే ఎత్తుకుంటా ఎత్తుకో. మెల్లగరా మెల్లగరు 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 ఏదో మమ్మీ సరిపోతుంది, మమ్మీ సరిపోతుంది, మమ్మీ తెలి సరిపోతుంది, మమ్మీ తెలి సరిపోతుంది, మమ్మీ తెలి సరిపోతుంది. అందుకే ఇవాళ సంతులు తెచ్చారు. కూరలు దొరగొట్టా జిప్పులుకుందా ఇప్పుడు ఎవ్వరు దాని దొరగొట్టా జిప్పులుకుంటా. కొడకా చూడప్పా చెల్లని ఏనాడు ఎత్తుకున్నాడో చెల్లాని మురిచిండు ఏనాడు ముగ్గులాడిండు. ఎక్కడోలే తల్లి చేతికి ఇచ్చిండు ఆ కొడుకు చూడప్ప. మనిషి ఒక కాడ నిలిచుంటే అవతల గాని రోజులు అవుతాయి, దినాలు అవుతాయి, వారాలు అవుతాయి, రోజులు గడవంగా దినములు గడవంగా ఆ బిడ్డ ఏనాడు 2 నెలల బిడ్డ పెరిగింది. ఈ బిడ్డ ఎట్లా పెరుగుతుందో ఎరకలో సంసారం అట్లా పెరగబట్టే ఆ సంసారం పెరుగుతా అంటే ఈ బిడ్డ పెరుగుతా అంటే మూలకున్న ఏనాడు పుట్ట పెరుగుతాను. అరే బిడ్డన మాట బాబట్టి ఏనాడు సాధన సవరిస్తుంది. అట్ట కొన్ని మళ్ళా రోజులైనా
బిడ్డ నాకు సందు దొరికిస్తాను వానే చదువు దొరకబట్టుకోవాలి ఎక్కడనే బిడ్డ నువ్వు 5 ఏళ్ళ బిడ్డ వేరే కాబట్టి నువ్వు బడికి పోవాలి బిడ్డ బడికి పోవాలన్నా నాకు ముందు అన్నం తినిపించినాకనే బడికి పోతాను నేను అట్లనా ఇగో బిడ్డ ఇవాళ ఏ వారం పోతా కానీ బడికి ఇలా శుక్రవారం శుక్రవారమా నేను శుక్రవారం పోనే పోను పో మరి ఏ వారం పోతావు ఆదివారమే పోతా అయ్యో ఆదివారం పడి ఉంటుందా బిడ్డ పుల్లగాళ్ళు ఉంటారు క్రికెట్ ఆడతారు అన్న ఆదివారం లేకపోతే 2వ శనివారం పోతా అయ్యో 2వ శనివారం కూడా పడి ఉండదు కాదే అయినా కానీ చదువుకుంటే వస్తుంది చదువుకుంటే ఏమవుతుంది అంటవా చదువుకుంటే మంచిగా జాబ్ వస్తుంది జాబ్ వచ్చినాక జాబ్ వచ్చిన తర్వాత నీకు మంచిగా ఏనాడు మాత్రం నీకు పెళ్లి చేస్తావు పెళ్లి చేసినాక పెళ్లి చేసిన తర్వాత నేను నిన్నెట్లగాను నువ్వు కూడా కొడుకునో బిడ్డనో అంటావు కొడుకున్న బిడ్డను అన్నాక కొడుకునో బిడ్డనో అన్న తర్వాత ఏనాడు నువ్వు ముసల్దానం అవుతావు ముసల్దాన్ని అయినాక ఏ ముసల్దానం అయిన తర్వాత సత్తావు చచ్చడానికి చదువు ఎందుకే మరి చదువు చదువు బిడ్డ చదవకున్నా తత్తరు చదివినా తత్తరు అంతే అంట నేను బడికి పోవాలి చదువుకుంటే కానీ మరి బల్లెగా కేరళ సార్ ఉంటాడా ఎందుకు ఆ సారు లైన్ వేసుకుంటే కేరళ సార్ కొంచెం నన్నే చెప్తాండి రావే బిడ్డ ఏనాడు ఊరవతల ఉన్నా బడిలోన చేరి ఏ బిడ్డనా అని ఆ బిడ్డను తీసుకున్నది బిడ్డ నా చారిని నల్ల బొగ్గుకు